అమ్మమ్మ అన్న కూడా తొందర చేసుకుని చాలా అర్జెంట్లో ఉంటుంది. గెలిస్తేనే ఎంత ఈ 70 సంవత్సరాలు ఒక భగవంతుడు పవర్ ఏంటంటే ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ మేము ఎందుకంటే 100% ధర్మంగా చేస్తున్నాం కాబట్టి ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ చేయలేదు. ఇక ముందు కూడా ఏంటంటే వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాకు ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మనకు ఏం కావాలో అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా దానం నాగేందర్ గారు, కిషన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, చిత్తం రామచంద్ర గారు, మన బస్తీ పెద్దలందరూ పేరు మీద కృష్ణ యాదవ్ గారు, మన మహేంద్ర బాబు గారు, మహేష్ యాదవ్ అందరూ యువకులు అందరూ మీరు చుట్టుపక్కల చూడవచ్చు. అందరూ ఆ రామసేవకులు ఉడతా భక్తి ఏ విధంగా చేస్తారు ఆ విధంగా ప్రతి ఒక్క సహకారంతో అన్ని విధంగా భగవంతుని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసి నిమజ్జనం రోజు ఆట పాటలతో అందరం కలిసి వెళ్తాం. చూడండి కలర్స్ ఏంటంటే భీమేష్ అనే కళాకారుడు కాకినాడ నుంచి వస్తాడు. ఆయన ఆధ్వర్యంలో రెడ్ ఫ్రీ కలర్స్ అనమాట. ఇటువంటి కలర్స్ ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు అనమాట. ఇవన్నీ ఏర్పాటు చేసి సుందరంగా అయ్యే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. చూడండి ఇప్పుడు కూడా ఏంటంటే మాకు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఏమన్నారు 70 అడుగులు ఒక అడుగు వేద్దాం. మనం 60 నుంచి 70 అడుగుల లోపల ఉంటుంది అన్నాము. ఖచ్చితంగా మీకు కరెక్ట్ ఒక ఫిగర్ చేసి 69 లేదా 70 అనేది, ఎందుకంటే ఎప్పుడైతే హైట్ పెంచామో వెడల్పు కూడా పెంచాలి. దాని విధంగా శిల్పితో మాట్లాడి కరెక్ట్ ఒక ఫిగర్ హైట్ అనేది చెప్తాము. 60 నుంచి 70 ఒక అడుగు లోపల మేము వినాయకుని రెడీ చేయబోతాము. ఎందుకంటే మనం ఏదన్నా వినాయకుని డిజైన్ తీసుకునే దాని మీద మనం డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా 60 నుంచి 70 అడుగు లోపల వినాయకుని హైట్ ఉంటుంది. వినాయకుడి ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు జరపబడుతున్నది. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా మేము పాత కమిటీ వాళ్ళం కొత్త కమిటీ వాళ్ళం కూడా కూర్చొని మాట్లాడడం జరుగుతున్నది. మా ఎమ్మెల్యే అధ్యక్షులు 2 కమిటీలకు అధ్యక్షులుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉన్నారు. అయితే గత సంవత్సరం నుంచి కూడా మేము మా ఒక ఫ్యామిలీ కమిటీ ఉన్నది, దాన్ని రద్దు చేసి బస్తీ కమిటీగా వేయాలని మేము చైర్మన్ రాజ్ కుమార్ గారిని విజ్ఞప్తి చేశాము. ఆ విజ్ఞప్తి మేరకు నిన్న ఎమ్మెల్యే గారు మరి రాజ్ కుమార్ గారితో మాట్లాడారు. మరి మేమందరం కూడా మాట్లాడాము. అన్న ఇట్లా 2 కమిటీలు ఉంటే బాగుండదు, ఒక కమిటీని ఏర్పాటు చేయండి, ఒకటే కమిటీలో అందరం కలిసి ఈ వినాయకుడు ఉత్సవాలు చేద్దాం. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. ఇప్పుడు ఈ కమిటీలో చైర్మన్ రాజ్ కుమారే, ఆ కమిటీలో కూడా చైర్మన్ రాజ్ కుమారే. ఈ కమిటీలో అధ్యక్షులు దానం నాగేందర్, ఆ కమిటీలో కూడా అధ్యక్షులు దానం. అయితే ఒకటి ఏంటంటే ఆ కమిటీలో రిజిస్ట్రేషన్ చేసిన దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు 7 మాత్రమే ఉన్నారు. ఈ మా కమిటీలో అన్ని పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బస్తీ వాళ్ళు అందరూ కూడా ఈ కమిటీలో రిజిస్ట్రేషన్ చేయబడడం జరిగింది. అయితే ఇప్పుడు నిన్న మొన్న మేము మాట్లాడడం జరిగింది. ఇద్దరం కూడా ఒక రాజీకి వచ్చినాం. ఒకటే కమిటీ చేసి అన్న నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఒకటే కమిటీ చేద్దాం. ఆ కమిటీలకే 10 మంది, ఈ కమిటీలకే 10 మంది అధ్యక్షులు ఒకరుంటారు. 21 మందితోని కొత్త కమిటీ లేకుండా పాత కమిటీతోనే మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసి చేసుకుందాం. మనం అందరం కూడా బస్తీలో ఉన్నాం. అందరం ఈ వినాయకుడికి దాదాపు 50 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ 50 లక్షల భక్తులకు మేము ఖైరతాబాద్ ఇక్కడ మాకు ఒక అదృష్టం ఏంటంటే ఈ ఖైరతాబాద్ ఒక పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో ఇక్కడ హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు సేవ చేస్తారు. అందుకే ఇక్కడ 50 లక్షల మంది భక్తులు వస్తున్నారు. కమిటీ ఒక మంచి హైపర్ కమిటీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరినీ కలుపుకొని బస్తీ వాళ్ళని, అన్ని పార్టీ వాళ్ళని కలుపుకొని కమిటీ వేయాలని మేము కోరికినాం. మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు. మీరిద్దరు కమిటీ వాళ్ళు
మీరు రాజకీయ రండి, ఒక కమిటీ చేద్దాం. దాని తర్వాత ఒక కమిటీ ఏర్పడుతుంది. ఆ కమిటీ అయిపోయే వరకు ఇప్పుడైతే కర్ర పూజ ఈ రోజు జరగనివ్వండి. ఈ కర్ర పూజ అప్పుడు నిన్న అనౌన్స్మెంట్ చేశారు, ఒక అడక్ కమిటీ చేద్దాం. లాస్ట్ ఇయర్ ఏ రకంగా అడక్ కమిటీ చేశారో ఈ సంవత్సరం కూడా ఒక అడక్ కమిటీ, హైపర్ కమిటీ 75 మెంబర్లతోని ఒక అడక్ కమిటీ వేయడం జరిగింది. మరి ఆ అడక్ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలియజేస్తున్నారు. చెప్పండి.